ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. వృషభ రాశి స్నేహితులారా, మీకు స్వాగతం. అద్భుతమైన ఈ రాశి ఫలాల విశ్లేషణకు, అలాగే ఎక్కడైతే మీ భవిష్యత్తు మాట్లాడుతుందో, మీ అదృష్టం కొత్త మలుపు తిరుగుతుందో అక్కడికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే 4 రోజులలో కొన్ని వింతలు మీకు ఎదురవబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మిత్రులారా, అందరూ ఒక్కసారి సావధానులు అయిపోండి. ఎందుకంటే నేను ఈరోజు అత్యంత ఖచ్చితమైన భవిష్యవాణిని చెప్తున్నాను. రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత విచిత్రమైన, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలతో నిండిపోబోతున్నాయి. కానీ నేను తప్పనిసరి పరిస్థితులలో మీకు ఒక పరమ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మీ నుదుటిన రాసి ఉన్న రాతను ఎవ్వరూ చెరపలేరు. మీ అదృష్ట రేఖలలో రాబోయే 4 రోజులు ఒక పెద్ద తుఫానులా రాబోతున్నాయి. కానీ ఈ తుఫాను మిమ్మల్ని ముంచేయడానికి కాదు, మీ కష్టాలను కొట్టుకుపోయేలా చేయడానికి వస్తుంది. మీరు నమ్మలేరు. ఏ వస్తువు కోసమైతే మీరు సంవత్సరాల తరబడి తప్పించిపోయారో, ఏ కళనైతే పూర్తి చేయడం కోసం మీ సర్వస్వాన్ని, మీ సర్వ సుఖాలను పనంగా పెట్టారో, ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది. మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతాయి. మీ కుటుంబ సభ్యులంతా పిచ్చివాళ్ళలా చిందులేస్తారు. ఎందుకంటే మీ కష్టాలన్నిటికీ ముగింపు పలుకుతూ ఒక పెద్ద శుభవార్త మీ ఇంటి తలుపు తట్టింది. అవును, ఇప్పుడు ప్రారంభం అయిపోయింది మీ దుఃఖాల తిరోగమనం, మీ శత్రువుల యొక్క వినాశనం, మీ పేదరికం పూర్తిగా అంతం. ఒక కొత్త వైభవవంతమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. ఇకపై మీ జీవితంలో ఎలాంటి కొరత ఉండదు. ఎందుకంటే శనిదేవుడు స్వయంగా మీ ఇల్లు వాకిలి నిండేలా అడగకుండానే అపారమైన సంపదను మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఎప్పటి వరకు చాలా సహించారు, ఎన్నో అవమానాలను భరించారు. కానీ ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు ఒక రాజులా పరిపాలించడానికి కాలం మీకు చాలా అనుకూలమైనది. మిత్రులారా, ఈరోజు ఏ మనిషి అయితే చినిగిన బట్టల్లో భిక్షం అడుక్కుంటున్నాడో, రేపు అతనే కిరీటం ధరించి చక్రవర్తి కాగలడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ లోకంలో మనుషులు తరచూ ఎదుటివారి స్తోమతను, హోదాను చూసి వారి విలువను లెక్కగడతారు. ఒకవేళ ఏదైనా చోట 4 వ్యక్తులు కూర్చుని ఉంటే, వారిలో ఒకరు పేదవాడైతే అతడు ఎంత నిజం చెప్తున్నప్పటికీ అతని మాటలను ఎవ్వరూ వినరు. పైగా అతనికి పిచ్చి పట్టింది అంటారు. అదే మాటను ఒకవేళ ఎవడైనా ధనవంతుడు చెప్తే, వాడు చెప్పేది పచ్చి అబద్ధమైన. జనాలు అద్భుతం అంటూ చప్పట్లు కొట్టడం అస్సలు ఆపకుండా వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ లోకం మీ వ్యక్తిత్వాన్ని కాదు, మీకున్న ప్రస్తుత పరిస్థితిని మాత్రమే చూస్తుంది. ఇప్పుడు ప్రపంచం అలాగే తయారయ్యింది. కానీ గుర్తుంచుకోండి, పరిస్థితి మారడానికి ఎంతో సమయం పట్టదు. ఈ రోజు ఒకవేళ మీరు పేదరికంలో ఉంటే దాని అర్థం మీరు బలహీనులను అని కాదు. భగవంతుడు ఇచ్చినప్పుడు ఇల్లు బద్దలు కొట్టుకుని వచ్చేలా ఇస్తాడు. ఆ రోజు ఇప్పుడు చాలా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఆ అదృష్టపు తలుపును తెరవబోతున్నాయి. దేనినైతే మీరు ఈ రోజు వరకు కేవలం మీ కళల్లోనే చూశారో, అసలు ఇలాంటిది జరుగుతుందా అని అనుకున్నారు. కానీ అన్నిటికంటే ముందు మీరు మిమ్మల్ని బలహీనంగా అనుకోవడం పూర్తిగా వదిలేయాలి. ఎప్పుడు మీరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తారో అప్పుడే ఈ లోకం మిమ్మల్ని కాళ్ళ కింద తొక్కాలని చూస్తుంది. కానీ ఎప్పుడు మీరు మిమ్మల్ని ఒక సింహంలా భావిస్తారో అప్పుడే ముల్లోకాలు మీ దారి నుండి తప్పుకుంటాయి. ఇదే అద్భుతమైన సందేశాన్ని తీసుకువస్తుంది ఈ సమయం. ఒక చాలా పెద్ద సువర్ణ అవకాశం స్వయంగా మీ జీవితంలో నడిచి రాబోతుంది. ఇలాంటివి మీ జీవితంలో చాలానే వచ్చాయి, కానీ ఇది మాత్రం ప్రత్యేకమైనది. ఇక మీరు సిద్ధంగా ఉన్నారా దానిని పట్టుకోవడానికి? ఒకవేళ మీరు ఆ సువర్ణ అవకాశాన్ని పొందాలి అనుకుంటే అన్నిటికంటే ముందు మీలో నమ్మకాన్ని మేల్కొల్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు మీపై నమ్మకం ఉంచకపోతే ఈ లోకం మిమ్మల్ని ముందే ఓడిపోయినట్లుగా భావించేస్తుంది. జనాలు మీ కలలపై, మీ ప్రయత్నాలపై నవ్వుతూనే ఉంటారు. అందుకే లోకం నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా పెద్ద పని మీ ముందుకు వస్తే మీరే పూర్తి బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 4 రోజుల్లో ఎవ్వరు కూడా మీ సహాయానికి రారు. మీరే స్వయంగా పోరాడాలి, మీరే స్వయంగా గెలవాలి. లేదంటే ఒకవేళ మీరు ఇతరులపై ఆధారపడి కూర్చుండిపోతే చేతులు ఖాళీగా మిగులుతాయి మరియు మీ మనస్సు ముక్కలైపోతుంది. స్నేహితులారా, ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, అమ్మ మమ్మల్ని దీవించు అని కామెంట్ చేయండి. వారి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
వృషభ రాశి స్నేహితులారా, ఎక్కడైతే ఆనందాలు వస్తాయో అక్కడే కుళ్ళుకునే శత్రువులు నల్లటి నాలుక కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు సరైన జాగ్రత్తలు వహించకపోతే ఈ దుష్ట శత్రువులు మీ సుఖ సంతోషాల స్వర్గాన్ని నరకంగా మార్చేయగలరు. కాబట్టి తెలుసుకోవడం ముఖ్యం, ఆ శత్రువు ఎవరో. ఇప్పుడు నేను మీతో ఒక విన్నపం చేయడం లేదు, ఒక గంభీరమైన హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను. ఆ వ్యక్తితో బంధాన్ని ఇప్పుడే తెంచుకోండి. అవును, నేను చెప్తున్నాను, ఈ రోజే, ఇప్పుడే, ఇదే క్షణంలో అతనితో మీకున్న బంధాన్ని పూర్తిగా తెంచేసుకోండి. మీరు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇది తెలిసి. అతడేమీ పరాయివాడు కాదు, మీ సొంతవాడే, మీకు అత్యంత ఆప్తుడు. కానీ మీ జీవితంలో ఉన్న అత్యంత పెద్ద నమ్మక ద్రోహి అతనే. గత 13 సంవత్సరాల నుండి అతను మీ వెనుక గోతులు తవ్వుతూనే ఉన్నాడు, కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. మీ ప్రతికాలను అణిచివేయడానికి, మీ పురోగతిని ఆపడానికి, మీ ప్రతి సంతోషాన్ని మింగేయడానికి నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ రోజు ఒకవేళ ఆ మనిషి మీ జీవితంలో లేకపోయి ఉంటే ఇప్పటి వరకు మీ దగ్గర అపారమైన ధనం ఉండేది, సంపాదన ఉండేది, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిసేయి. కానీ ఆ దాగున్న శత్రువు ప్రతిసారి మీ మార్గంలో ముళ్ళు పరిచాడు. మీరు ఎప్పుడు ఎత్తుకు చేరుకోబోయినా అతడు కుతంత్రాలు చేశాడు, మీపై చెడు దృష్టి తగిలేలా చేశాడు, మీ అదృష్టాన్ని మధ్యదారిలోనే అడ్డుకున్నాడు. చివరికి మీ ఇంటి మహాలక్ష్మి కూడా మీ ఇంట్లో నుండి వెళ్లిపోయేలా ప్రయోగాలు చేశాడు. ఈ రోజు నేను మీతో స్పష్టంగా చెప్తున్నాను, ఈ మనిషితో బంధం తెంచేసుకోండి, లేదంటే అతను మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు మీరు ఈ ద్రోహి పేరు వింటారో మీ కళ్ళు చెమర్చుతాయి, మీరు ఆశ్చర్యపోతారు. ఎవరినైతే నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మానో అతనే నా జీవితంలో అత్యంత పెద్ద మోసగాడు అని మీరు వింటారు. కాబట్టి ఈ మనిషి ఇప్పటికీ మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు రోజులో కనీసం 10 గంటలైనా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మీ ఎదుగుదలను ఆపటంలోనే తన డబ్బును కూడా ఖర్చు చేస్తాడు. మీరు ప్రశాంతంగా ఉందామన్న అతడు పనిగట్టుకొని ఫోన్ చేయడం, మీ ఇంటికి వచ్చి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టడం, చిన్న చిన్న వాటికే సహాయాలు అడగడం మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు సమయం వచ్చేసింది అతన్ని దూరం పెట్టడానికి. నేను త్వరలోనే మీకు చెప్తాను. ఈ వీడియో ముందుకు వెళ్లే కొద్దీ ఆ నమ్మక ద్రోహి ఎవరో మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాబోయే రోజులు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన రోజులు కాబోతున్నాయి. వీటిని తేలికగా తీసుకునే తప్పు అస్సలు చేయకండి. ఈ విషయాలు ఏ సామాన్య భవిష్యవాణి కాదు, ఇది మీ అదృష్టాన్ని మార్చే ఒక పెద్ద ఆయుధం. అందువల్ల పూర్తి భక్తితో, ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని వినండి. ఎందుకంటే ఏ రహస్యాన్ని అయితే నేను ఈ రోజు ఇప్పుడు చెప్పబోతున్నానో అది ఒకవేళ బయటకు వెళ్తే పెద్ద సంచలనం రేగుతుంది. మరియు అవును స్నేహితులారా, మీరు మౌనంగా ఉండాలి. మీ కడుపు ఏమీ రహస్యాలను దాచే కర్మాగారం కాదు. మీరు ప్రతి ముచ్చటను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఏ విషయాలైతే మీరు వింటున్నారో అవి కేవలం మీకోసం మాత్రమే. ఎవరికైనా చెప్తే మీ అదృష్టమే కాదు, మీ జీవితం కూడా తలకిందులు అయిపోవచ్చు. ఎదుటివారు సంతోషంగా ఉండాలి అని వారి సంతోషంలో మీ సంతోషాన్ని వెతుక్కోవడం ఇకనైనా ఆపండి. వృషభ రాశి స్నేహితులారా, రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో భారీ హెచ్చు తగ్గులు ఎదురు కాబోతున్నాయి. ఒక్కోసారి ఎలాంటి భయంకరమైన సమయం వస్తుందంటే మీకున్న పరిస్థితులపై మీరే స్వయంగా అరిచేస్తారు. కోపం, నిరాశ మరియు తీవ్రమైన అశాంతి మిమ్మల్ని విరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే మీ రాశిపై కుజుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల ఒక చిన్న పని కూడా మీకోసం ఒక పెద్ద కొండలా మారిపోతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పదే పదే వెనక్కి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక చిన్న పని కోసం చాలా సార్లు ఆఫీసుల చుట్టూ, మనుషుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు ఎంతో కష్టపడి 99% పూర్తి చేసిన పనులు కూడా చివరి నిమిషంలో చేతి దాకా వచ్చి అకస్మాత్తుగా ఆగిపోతాయి లేదా వాయిదా పడతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీరు బయలుదేరే సమయానికి బండి స్టార్ట్ అవ్వకపోవడం లేదా దారిలో అడ్డంకులు రావడం మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురి చేస్తాయి. అంతేకాదు మిత్రులారా, గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల చేతి దాకా వచ్చిన డబ్బు సమయానికి చేజారిపోయింది. మీ అనాలోచిత నిర్ణయాల వల్లే చాలా సార్లు లక్ష్మీదేవి మీ గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల మీలో దేవుని పట్ల భక్తి, నమ్మకం కూడా తగ్గుతూ వచ్చాయి. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడిని దూరం చేసుకుంటే కష్టాలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు. రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో వస్తువులు అకస్మాత్తుగా పాడైపోతాయి లేదా విరిగిపోతాయి. వాటిని బాగు చేయించడానికి, రిపేర్లు చేయించడానికి మీ చేతిలో ఉన్న డబ్బులన్నీ నీళ్ళల్లా ఖర్చు అయిపోతాయి. అవసరమైన సమయానికి ఇంటి తాళాలు లేదా బండి తాళాలు, ముఖ్యమైన కాగితాలు అస్సలు దొరకవు. ఇల్లు మొత్తం వెతికి విసిగిపోయినా తర్వాత అవి ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి. అనుకోకుండా వచ్చే ఈ గృహ నష్టాల వల్ల, ఖర్చుల వల్ల మీ బడ్జెట్ అంతా
తలక్రిందులుగా మారబోతుంది. దీనికి తోడు ప్రశాంతంగా నిద్రపోదామని పడుకున్నా మీకు అస్సలు నిద్ర పట్టదు. రోజంతా ఏదో తెలియని బద్ధకం, నీరసం మిమ్మల్ని వెంటాడుతున్నా రాత్రి కాగానే లేనిపోని ఆలోచనలన్నీ, పాత విషయాలన్నీ గుర్తొచ్చి మీ బుర్ర పాడైపోతుంది. అకస్మాత్తుగా నడుము నొప్పి, మెడ నొప్పి లేదా కాళ్ళు నొప్పులు మిమ్మల్ని వేధిస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అంతా బాగానే ఉందంటారు, కానీ నొప్పి మాత్రం మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మీ జాతకంలో శని యొక్క ఏలినాటి శని 3వ దశ ప్రారంభం అయిపోయింది. దీని ప్రభావం మీ పూర్తి జీవితంపై కనిపిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది ఈ వృధా చింతనలను మెదడు నుండి బయటకు తీసి పారేయడానికి. ఇక మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, మీరు పనిచేసే చోట మార్పులు రాబోతున్నాయి. కొత్త ప్రణాళికలు, కొత్త విధానాలతో మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కానీ ఒక తప్పు ఏదైనా మీరు పదే పదే చేస్తారో అది ఏంటంటే మీరు ఒకే చోట అతుక్కుపోతారు. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే అందులోనే పూర్తి జీవితాన్ని గడిపేస్తారు. మీ యజమానులను గుడ్డిగా నమ్ముతారు. మీరు ఎప్పుడు ఇది ఆలోచించరు, నేను దీనికంటే ముందుకు కూడా ఏదైనా సాధించగలను అని. ఇప్పుడు సమయం వచ్చింది మీ దారిని మార్చుకోవడానికి. చూడండి మిత్రులారా, ఒక వ్యక్తి చిన్న టీ దుకాణం పెట్టాడు. సంవత్సరాల తరబడి అదే దుకాణంలో జీవితాన్ని గడిపేశాడు. అతని ఆలోచన మారలేదు, గమ్యం మారలేదు. కానీ కొందరు వ్యక్తులు అదే టీ దుకాణాన్ని తీసుకుని ముందుకు వెళ్తారు. దానిని ఒక పెద్ద హోటల్ గా మార్చేస్తారు. అలా మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో నగరాల్లో బ్రాంచులు తెరుస్తారు. వారు ఒక కప్పు టీతో ప్రారంభించి కోట్ల సామ్రాజ్యాన్ని నిలబెడతారు. తేడా ఎక్కడుంది? కేవలం ఆలోచనలోనే. మీరు కూడా ఉద్యోగంలోనే లేదా మీరు చేసే పనిలోనే చిక్కుకుపోకండి. దానితో పాటు ఏదైనా కొత్తగా ప్రారంభించండి. ఏదైనా పెద్దది చేయాలనే కల కనండి. ఒకవేళ మీరు వ్యాపారి అయితే ఇప్పుడు సమయం వచ్చింది చిన్న చిన్న బేరాలు వదిలి పెద్ద పెద్ద ప్రాజెక్టులపై పని చేయడానికి. కాలం చాలా వేగంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఖర్చులు తగ్గవు, ఇంకా పెరుగుతాయి. దాచుకున్న సొమ్ము కూడా ఖతమైపోతుంది. అప్పు తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. మీ వైవాహిక జీవితం కూడా కొంచెం ఒత్తిడిగా ఉండవచ్చు. చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య వివాదం రావచ్చు. ముఖ్యంగా 3వ వ్యక్తి మీ మధ్యలోకి వస్తే మీ బంధాల్లో బాహ్య వ్యక్తుల జోక్యాన్ని అస్సలు రానివ్వకండి. వృషభ రాశి స్నేహితులారా, ఈ కష్టాలన్నిటి నుండి బయటపడడానికి, మీ అదృష్టాన్ని తిరగరాయడానికి ఇప్పుడు ఒక అమోఘమైన పరిష్కారం చెప్తాను. ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ప్రారంభించండి. ఈ సమయంలో విశ్వంలో అత్యంత ఎక్కువగా అనుకూలమైన శక్తి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ సమయంలో నిద్ర లేచి స్నానం చేసి భగవంతుని పూజ చేస్తాడో, పరిశుద్ధమైన నీరు తాగి ప్రార్థన చేస్తాడో, చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వడో, అతని ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. రోగాలు దూరమవుతాయి, బుద్ధి పదునవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు 2 మంత్రాలను రోజుకు 108 సార్లు జపించుకుంటే మీ జీవితంలో అద్భుతాలు మొదలైపోతాయి. మొదటిది గాయత్రి మంత్రం, రెండవది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాల జపంతో ప్రతి సంకటం, ప్రతి కష్టం దానంతటా అదే తొలగిపోతుంది. ఇక కుజుడిని మీ పక్షం చేసుకోవాలి అనుకుంటే రాబోయే మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్లి అక్కడ ఒక దీపం వెలిగించండి. వీలైతే 18 ఒత్తుల దీపాన్ని తయారు చేసుకుని దానిని గుడికి వెళ్లి హనుమంతుని పాదాల వద్ద అర్పించండి. చూడండి, మీ జీవితంలో అంతవరకు భారంగా ఉన్న కుజుడే మీ అత్యంత పెద్ద ఆసరాగా మారిపోతాడు. ఆ హనుమంతుని కృప వల్ల నెలలు పట్టే పనులు కూడా చిటికెల్లో పూర్తవుతాయి. ఇప్పుడు ఒక పరమ రహస్యం, భయంకరమైన సత్యం చెప్తాను వినండి. గతంలో మీరు మీ నోటి మాటలతో, మీకున్న అహంకారంతో ఒక స్త్రీని తీవ్రంగా బాధ పెట్టారు. ఆ స్త్రీ మనసు గాయపడి ఏడ్చిన ఏడుపు, ఆ శాపం వల్లే మీకు ప్రస్తుతం ఈ ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయి. ఆ స్త్రీ బయట స్త్రీ అవ్వచ్చు, లేదంటే మీ ఇంట్లోని స్త్రీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరికి ఇది మీరు చేసే పనుల్లో, మీ ఉద్యోగ వ్యాపారాల్లో లేదా సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలకు కూడా పెద్ద ఆటంకాన్ని, నష్టాన్ని తెచ్చిపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నిజమైన భక్తితో, గౌరవంతో ప్రవర్తించండి. ఇంట్లోని స్త్రీలను, బయటి మహిళలను మనస్ఫూర్తిగా గౌరవించడం మొదలు పెట్టండి. అప్పుడే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కలుగుతుంది. ఇక చాలా మందికి పెళ్లి, సంతానం, ఇల్లు, బండి, సుఖం అంతా చాలా ఆలస్యంగా దొరుకుతాయి. ఎందుకంటే వారి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడు. ఒకవేళ మీ జాతకంలో కూడా అంతా ఆలస్యంగా జరుగుతుంటే శుక్రుడు మీకు సహకరించడం లేదని అర్థం. అయితే దానికి మీరు చేయాల్సిన పరిష్కారం ఏంటంటే మీ చేతికి వెండి కడియం ధరించండి మరియు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భాగస్వామి సంతోషంగా ఉంటే శుక్రుడు బలవంతుడిగా మారతాడు. మీ అదృష్టం దానంతటా అదే మెరిసిపోతుంది. ఎందుకంటే మనశ్శాంతియే అత్యంత పెద్ద సంపద. రాబోయే 4 రోజుల్లో మీ ఆర్థిక నష్టాలు తగ్గి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి. రాబోయే 4 రోజుల్లో వీలైనప్పుడల్లా గోమాతకి పచ్చగడ్డి లేదా అరటిపండ్లు తినిపించండి. ఆవులో సమస్త దేవతలు ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఆవు అంటే పరమ ప్రీతి. దీనివల్ల సమయానికి చేజారిపోయే డబ్బు మళ్ళీ మీ చేతికి అందుతుంది.
రాబోయే 4 రోజుల్లో మీ ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇల్లు తుడవండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరగోషపోయి వస్తువులు అకస్మాత్తుగా పాడవడం, వృధా ఖర్చులు అవ్వడం తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లో ఉండే పచ్చని మొక్కలకు, ముఖ్యంగా తులసి మొక్కకు మీ చేతులతో నీళ్లు పోసి నమస్కరించుకోండి. భక్తితో ప్రార్థించండి. ఇది బుధగ్రహాన్ని అనుకూలం చేసి మీ ఆలోచనలను చక్కదిద్దుతుంది. మీరు చేసే పనుల్లో ఎదురయ్యే నష్టాలను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ రాబోయే 4 రోజుల్లో మీరు కోల్పోయిన సంపదలను, గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా, లౌక్యంగా మెలగాలి. చివరిగా మీరు పాటించాల్సిన 3 అత్యంత పెద్ద జాగ్రత్తల గురించి వినండి. 1. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా మీ సొంత వారిని అస్సలు నమ్మకండి. అవును, మీ సొంత వాడే మీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. మీరు గతంలో ఎవరికైతే కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి సహాయం చేశారో, నమ్మి చేరదీశారో, వాళ్లే ఇప్పుడు మీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు, మీ పతనాన్ని కోరుకుంటున్నారు. ఎవరైతే మీతో కలిసి నవ్వుతున్నారో వారే మీపై కుట్రలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి సొంత వాళ్ళు అని నమ్మడం ఆపేయండి. ఎందుకంటే వారే మిమ్మల్ని ఇప్పటి వరకు కిందకి లాగుతూ వచ్చారు. మీ సంతోషాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి పరువు తక్కువ. చేసిన చెడు పనుల వల్ల సమాజంలో తలదించుకునే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా అలాగే లాగాలని చూస్తున్నారు. అయితే దగ్గర వాళ్ళు ఇలా చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు మీ మనసు చాలా బాధపడుతుంది. అలాగే మీరు 1-2-3 రోజులు దాని నుంచి బయటకు రాలేరు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. 2. మీ సంతోషాలను, మీ పురోగతిని ఎవరికి చెప్పుకోకండి. ఏ మంచి వార్త వచ్చినా చప్పుడు చేయకుండా మీ వరకు మాత్రమే ఉంచుకోండి. దండోర వేస్తే నరుల దృష్టి తగిలిపోతుంది. తెలుసు కదా, నరదృష్టి ఎంతటి వారినైనా కింద పడేయగలదు. కాబట్టి వాటి జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. సుఖాన్ని ఎంతకాలం దాచి ఉంచితే అంతకాలం నిలుస్తుంది. 3. ఇంట్లో గొడవలు అస్సలు పడకండి. విశేషంగా శని ప్రభావం ఉన్న సమయంలో ఇంట్లో గొడవలు పడితే దేవతలు, పితృదేవతలు నొచ్చుకుంటారు. చాలా మంది మహిళలు చిన్న చిన్న విషయాలకే భర్తతో అలగడం, వాదనలు పెట్టుకోవడం, కోపం తెచ్చుకోవడం చేస్తారు. కానీ ఇదే కోపం భర్త యొక్క అదృష్టాన్ని ముంచేయగలదు. మీ భాగస్వామి ఒక రాజులా బతకాలి అనుకుంటే, ఎవరి ముందు చెయ్యి చాపకూడదు అనుకుంటే ముందు ఇంట్లో శాంతిని కాపాడండి. మౌనంగా ఉండడం కూడా ఒక్కోసారి అత్యంత పెద్ద శక్తి అవుతుంది. ఏది తప్పుగా అనిపించినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని మౌనంతో బంధాన్ని కాల్చేయకండి. ఒకవేళ మీరు నేను చెప్పినవన్నీ చేస్తే మీతో పాటు మీ కుటుంబం యొక్క అదృష్టం కూడా వేగంగా మేల్కొంటుంది. ఈ అద్భుతమైన పరిష్కారాలను ఖచ్చితంగా పాటించండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ, తల్లి మమ్మల్ని కాపాడు అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మవారి దయ, పరమేశ్వరుని దయ మీ కుటుంబంపై, మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. శుభం.